Hello everyone, welcome back to our channel Career Guide Telugu. So last video lo medical courses gurinchi detail ga explain chesamu. Aa video gaani meer chudakapoyi unte ikkada I button lo link undi adi elli chudandi okasari. So ee video వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ గురించి. సో ఇక ఇన్ డీటెయిల్ గా వాటి ఎలిజిబిలిటీ ఏంటి, అందులో ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, వాటి ఫీ స్ట్రక్చర్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ పారామెడికల్ కోర్సెస్ ఏంటో చూసే ముందు అసలు పారామెడికల్ కోర్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు జనరల్గా మీరు మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటారు కదా. సో యూజువల్గా ఎంబీబీఎస్ అంటే డాక్టర్స్తో పాటు అసిస్టెంట్ డాక్టర్స్ లేకపోతే వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ అయితే అవసరం అవుతుంది. సో ఆ ప్రొఫెషనల్ హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం పారామెడికల్ స్టాఫ్ అని అయితే అంటాం. సో ఈ పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి పారామెడికల్ కోర్సెస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఫీల్డ్లోకి ఎవరైతే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకి పారామెడికల్ కోర్సెస్ అయితే మంచి ఆప్షన్. ఇందులో మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఈ పారామెడికల్ కోర్సెస్లోనే. సో అవేంటో ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఈ పారామెడికల్ కోర్సెస్లో మనకి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు బైపీసీ తర్వాత చేయవలసింది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్. సో ఈ వీడియోలో ఆ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అన్నిటిని లిస్ట్ ఇచ్చాము. సో ఒక్కొక్కటి చూద్దాం. ఈ పారామెడికల్ కోర్సెస్ చేయాలి అంటే మనకుండే ఎలిజిబిలిటీ ఏంటంటే 50%తో బైపీసీ పాస్ అయి ఉండాలి. అలానే వీటికి వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి స్టేట్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, లేకపోతే మెరిట్ బేస్డ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్లో మీకు మంచి మార్క్స్ వచ్చాయి అంటే మెరిట్ బేస్డ్ కూడా కొన్ని కాలేజెస్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో అండ్ దాంతోపాటు మీకు ఎంసెట్ స్టేట్ వైజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ రాస్తే మీకు అది కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి బీఎస్సీ ఇన్ నర్సింగ్. నర్సెస్ ఫీల్డ్లోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఉండేది బీఎస్సీ నర్సింగ్. అండ్ ఇది వచ్చి 3,70,000 నుంచి 5 lakhs వరకు అవుతుంది, డిపెండ్స్ ఆన్ కాలేజ్. ఇది కూడా 3 to 4 years ఉంటుంది. ఇది వచ్చి 3 lakhs నుంచి 9 lakhs వరకు మీకు యావరేజ్ శాలరీ అయితే ఉంటుంది. బీఎస్సీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ. సో నెక్స్ట్ ఉండేది బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఈ కోర్స్ వచ్చేసి మీకు 4 lakhs నుంచి 6 lakhs వరకు అవుతుంది కోర్స్ ఫీజు. ఇది వచ్చి 3 years కోర్సు. నెక్స్ట్ స్టార్టింగ్ శాలరీ వచ్చి 2 lakhs నుంచి 6 lakhs వరకు వెళ్తుంది. మీకు హైయెస్ట్ ప్యాకేజ్ కావాలంటే మంచి కంపెనీస్ లైక్ అపోలో కానీ అలాంటి వాటిలో ట్రై చేస్తే మీకు ఎక్కువ ప్యాకేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్స్ చూస్తుంటాం కదా. సో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ వాటికి సంబంధించిన టెక్నాలజీ కానీ ఆ ఫీల్డ్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనే కోర్స్ కూడా ఉంది. సో ఇది వచ్చి 3 lakhs నుంచి 6 lakhs మధ్యలో వరకు ఉంటుంది. అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 3 years. సో మీకు యావరేజ్గా స్టార్టింగ్లో మీకు 2 lakhs నుంచి 10 lakhs అయితే వరకు వస్తుంది. నెక్స్ట్ ఉండే కోర్సు బీఎస్సీ ఇన్ రేడియాలజీ. ఇది వచ్చి మీకు 25,000 నుంచి 1 lakhs లోపే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చి డ్యూరేషన్ 3 years. నెక్స్ట్ యావరేజ్ శాలరీ అయితే మీకు 2.7 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైతే సైకాలజీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి బీఎస్సీ ఇన్ సైకాలజీ అనే కోర్స్ కూడా ఉంది. సో ఇది వచ్చి యావరేజ్ కోర్స్ ఫీజు 15,000 నుంచి 65,000 వరకు అయితే అవుతుంది. నెక్స్ట్ ఇది 3 years కోర్స్ డ్యూరేషన్. మీకు వచ్చే స్టార్టింగ్ శాలరీ అనేది 2.5 నుంచి 7 lakhs వరకు అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఉండే కోర్సు బీఎస్సీ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. ఇది వచ్చి మీకు 24,000 నుంచి 1.5 lakhs వరకు అయితే ఉంటుంది కోర్స్ ఫీజు, డిపెండ్స్ ఆన్ కాలేజ్. అండ్ డ్యూరేషన్ వచ్చి 3 years. సో ఇది కూడా యావరేజ్ శాలరీ అనేది 3.3 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్
కోర్స్ బీఎస్సీ ఇన్ అనస్థీషియా. సో మీరు చూస్తుంటారు కదా, ఏదైనా ఆపరేషన్ జరిగే ముందు పేషెంట్స్కి మత్తు ఇంజెక్షన్లు వేస్తారు. సో వాళ్ళకంటూ అనస్థీషియా ప్రొఫెషనల్స్ అయితే కావాలి. సో అలాంటి ఫీల్డ్లోకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి బీఎస్సీ ఇన్ అనస్థీషియా అనే కోర్స్ ఉంది. సో ఇది చేయాలంటే మీకు 25K నుంచి 1.5 lakhs వరకు అవుతుంది. సో ఇది వచ్చి మీకు 3 years కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ అలాగే మీకు బేసిక్గా 3 నుంచి 6 lakhs వరకే అయితే శాలరీ వెళ్తుంది. సో నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్. దీనికి వచ్చి యావరేజ్గా దీనికి ఉండే కోర్స్ ఫీజు వచ్చేసి 1 lakh నుంచి 4 lakhs లోపు ఉంటుంది. అండ్ ఈ డ్యూరేషన్ వచ్చి 3 years. ఇది బ్యాచిలర్ కోర్స్ కాబట్టి దీనికి ఉన్న డ్యూరేషన్ వచ్చి 3 years. అండ్ ఇది స్టార్టింగ్ శాలరీ 2 to 4 lakhs వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ. ఇది వచ్చి మీకు టోటల్గా 30,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది కోర్స్ ఫీ. డ్యూరేషన్ కూడా 3 years. అండ్ యావరేజ్ శాలరీ స్టార్టింగ్లో మీకు 2 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది. అండ్ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ. ఇది వచ్చి మీకు కోర్స్ ఫీజ్ 50,000 నుంచి 5 lakhs వరకు ఉంటుంది. ఈ డ్యూరేషన్ అయితే సేమ్ 3 years. బట్ ఇది స్టార్టింగ్ శాలరీ 2 lakhs నుంచి 5 lakhs వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఇన్ కార్డియాక్ టెక్నాలజీ. ఇది వచ్చి మీకు కోర్స్ ఫీజు వచ్చి యావరేజ్గా 1 to 2 lakhs అయితే ఉంటుంది. అండ్ ఇది కొన్ని కాలేజెస్ అయితే 3 years డిగ్రీని ప్రొవైడ్ చేస్తారు, కొన్ని కాలేజ్ 4 years డిగ్రీని ప్రొవైడ్ చేస్తారు. సో డ్యూరేషన్ వచ్చి 3 to 4 years మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఇది యావరేజ్ శాలరీ వచ్చేసి 4 lakhs నుంచి 10 lakhs లోపు ఉంటుంది. మీకు గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకు అక్కడ డిఫరెంట్ వేరియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏదైనా 4 lakhs నుంచి 10 lakhs లోపు అయితే వస్తుంది. నెక్స్ట్ బీపీఎంటీ, బ్యాచిలర్ ఆఫ్ పారామెడికల్ టెక్నాలజీ. సో ఈ పారామెడికల్ టెక్నాలజీలో అన్నిటి గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఇస్తారు. సో ఇది కూడా ఒక మంచి ఆప్షనే. ఇందులో మీకు కోర్స్ ఫీజు వచ్చేసి 1 lakh నుంచి 3 lakhs వరకు అయితే ఉంటుంది, డిపెండ్స్ ఆన్ కాలేజ్. అండ్ ఇది డ్యూరేషన్ వచ్చి 3 years ఉంటుంది. సో యావరేజ్ శాలరీ 4 lakhs నుంచి 8 lakhs వరకు అయితే వెళ్తుంది. నెక్స్ట్ బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ. సో ఇది వచ్చి 2 lakhs నుంచి 6 lakhs వరకు అవుతుంది టోటల్ కాస్ట్. నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చి 4 years ఉంటుంది. అండ్ యావరేజ్ శాలరీ 4.5 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ బీఎస్సీ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ల్యాబ్కి సంబంధించిన టెక్నాలజీ అనమాట ఇది. సో ల్యాబొరేటరీ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు బీఎస్సీ ల్యాబొరేటరీ టెక్నాలజీ అయితే చేయొచ్చు. సో ఇది వచ్చి మీకు 3 lakhs నుంచి 5 lakhs లోపు అవుతుంది కోర్స్ ఫీజు. నెక్స్ట్ డ్యూరేషన్ 3 years. నెక్స్ట్ ఇది వచ్చి 2 lakhs నుంచి 7 lakhs వరకు అయితే ఇనీషియల్ శాలరీ అయితే వస్తుంది. అండ్ బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ. ఇది వచ్చి మీకు 2 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది. డ్యూరేషన్ వచ్చి 3 years. ఇది స్టార్టింగ్ వచ్చి 2 lakhs నుంచి 7 lakhs వరకు అయితే అవుతుంది. సో నెక్స్ట్ బీఎస్సీ ఇన్ డయాలసిస్ థెరపీ. ఇది వచ్చి మీకు 1 lakh నుంచి 5 lakhs లోపు కోర్స్ ఫీజు ఉంటుంది. అండ్ కోర్స్ డ్యూరేషన్ 3 years. అండ్ మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చి 3 to 6 lakhs వరకు అయితే వస్తుంది. సో ఎస్, ఈ వీడియోలో పారామెడికల్ కోర్సెస్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అప్పటి వరకు స్టే ట్యూన్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.